ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరో వినూత్న ఆలోచనకి కార్యరూపం ఇచ్చారు. ఆధునిక టెక్నాలజీ మీద పాఠశాల స్థాయిలో విద్యార్థులకి అవగాహన కల్పించేలా ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మేకర్ ల్యాబ్స్ ఆన్ వీల్స్ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినటువంటి సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద విద్యార్థులకి అవగాహన కల్పించేలా ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి మరి నారా లోకేష్ దీన్ని డిజైన్ చేశారు. రాష్ట్రంలో విద్యార్థులకి భవిష్యత్తు సాంకేతికత మీద అవగాహన పెంచుకునేలా ఇన్ఫోసిస్ అమ్ముకొచ్చిన ప్రత్యేక బస్సు పాఠశాలల వద్దకు వెళ్లి టెక్నాలజీ మీద ప్రయోగాత్మకంగా బోధిస్తుంది. ఇందులో ఆధునిక టెక్నాలజీతో కూడినటువంటి ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఒక బస్సు సిద్ధమవగా, ఆ బస్సు ద్వారా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి దీని మీద అవగాహన కల్పిస్తారు. ఈ నమూనా వాహనాన్ని ఉండవల్లిలోని తన నివాసంలో స్వయంగా పరిశీలించిన మంత్రి లోకేష్, పైలట్ ప్రాజెక్టు ముందుగా తన సొంత నియోజకవర్గం మంగళగిరిని ఎంపిక చేశారు. డిజిటల్ ఇండియా విజన్ 2020 లక్ష్యంగా అనుగుణంగా రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాలకు ఉచిత డిజిటల్, ఎస్టీఎం లెర్నింగ్ అవకాశాలను అందించడం మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ప్రధాన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్ఫోసిస్ సహకారంతో ఏపీ మేకర్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థి దశ నుంచే నైపుణ్యానికి అవగాహన వస్తుంది. భవిష్యత్ ఉద్యోగాలు మెరుగవుతాయని మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ యొక్క మేకర్ ల్యాబ్ బస్సులో విద్యార్థులకి 90 నిమిషాల పాటు ఇంటరాక్టివ్ లెర్నింగ్ క్లాస్ ఉంటుంది. తర్వాత విద్యార్థుల ఆసక్తి మేరకు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్లాట్ఫామ్ ద్వారా ఉచితంగా వివిధ కోర్సులు నేర్పిస్తారు. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ సర్టిఫికేట్ ప్రదానం చేస్తారు. మొబైల్ ల్యాబ్‌లో ల్యాప్‌టాప్, ట్యాబులు, వర్క్ స్టేషన్‌లు, ప్రయోగాల కోసం ప్రత్యేక కిట్స్ అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం ఇన్ఫోసిస్ 5,00,00,000 వెచ్చించి ఒక బస్సు ల్యాబ్‌గా ఏర్పాటు చేసింది. దీనికి ఏటా 40,00,000 నిర్వహణ వ్యయమవుతుంది. విద్యార్థులకి కోర్సు కంటెంట్‌తో పాటు ట్రైనర్ సపోర్ట్ కూడా అందిస్తుంది. ఇందుకోసం ఇన్ఫోసిస్ ఒక్కో విద్యార్థి మీద రూ. 1,500 ఖర్చు పెడుతుంది. ఈ కార్యక్రమం కింద ప్రతి 3 నెలలకి 4,800 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రతిరోజు 20 మంది విద్యార్థులు చొప్పున 4 బ్యాచ్‌లకి సెపరేట్‌గా శిక్షణ ఇస్తారు. ఇది నారా లోకేష్ తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఐడియాగా కొనియాడుతున్నారు నరేంద్ర మోడీ. దేశవ్యాప్తంగా ఇది అమలు చేసేలా చూడాలని ఆయన ఆదేశాలు కూడా ఇచ్చారు.